మైసూరు మహారాజు తన కూతురికి ఘనంగా పెళ్లి చేశాడు. అత్తారింటికి బహు ఘనంగా పంపించాడు. ఘనంగా పంపించిన 6 నెలలకి మహారాజు కూతురు మొగుడిని విడిచిపెట్టేసి ఇంటికి వచ్చేసింది. అలా ఇంటికి వచ్చినప్పుడు తన ముఖంలో అర్థమైపోయింది ఏదో గొడవైందని చెప్పేసి. తండ్రి ఏమీ మాట్లాడలేదట. తనంతట తనే వచ్చి తన కష్టం నాకు చెప్పుకుంటదిలే అని చెప్పేసి తను కాస్త ప్రశాంతంగా ఉండనిచ్చాడు. 3-4 రోజులు అయిపోయిన తర్వాత కూతురు వచ్చి, నాన్న నేను వచ్చేసా, ఇంకెప్పుడు వెళ్ళను, నేను తేల్చేసి వచ్చేసా, గొడవ కూడా వచ్చేసా. మహారాజు అండి తిరిగి వచ్చేసిన కూతురుకి ఏ లోటు లేకుండా తాను చూసుకోగలడు. మహారాజు అన్నమాట ఏంటి తెలుసా అండి? అమ్మా, ఒకసారి వివాహమైన తర్వాత నువ్వు నీ భర్తతో పాటు వెళ్ళిపోయిన తర్వాత నాన్నకు నీ కలిగిన ఘనత గాని గౌరవం గాని ఏదైనా ఉంది అని అంటే నువ్వు నీ భర్తతో తిరిగి వస్తేనే ఈ ఇంటికి గౌరవం ఘనత. అలా కాకుండా నువ్వు ఒంటరిగా వచ్చావనుకో, నేను ఎంత మహారాజు అయినప్పటికీ కూడా ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆలోచన చేస్తా, మైసూరు మహారాజు కూతురు కాపురాన్ని చక్కబెట్టలేకపోయాడు, ఇక మన రాజ్యాన్ని ఏం చక్కబెడతాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళను ప్రశ్నిస్తారమ్మా. నువ్వు తిరిగి వచ్చేసావు కాబట్టి తల్లే నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. భర్త స్థానం మాత్రం ఈ లోకంలో ఏ ఒక్కడు ఇవ్వలేడు. భర్త స్థానాన్ని కేవలం భర్త మాత్రమే భర్తీ చేయగలడు. అమ్మ, ఆ స్థానాన్ని మాత్రం ఎవడు భర్తీ చేయలేడు. అన్న తండ్రిగా నేను కూడా ఆ స్థానానికి ప్రత్యామ్నాయం చూడలేనమ్మా. ఒకవేళ నువ్వు గాని నన్ను గౌరవిస్తున్నట్లయితే, నన్ను ఘనపరచాలని ఆశపడుతున్నట్లయితే, నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు ఫ్యామిలీగా రా తల్లి. అదే నీకు ఆశీర్వాదం, ఈ రాజ్యానికి ఆనందం. మరుసటి రోజు రానే వచ్చిందండి. భోజనం దగ్గర తను కూర్చున్నాడు. కూతురు కనిపించలా. అడిగాడు, ఆ కుమార్తె ఎక్కడా? అయ్యా, ఉదయమే మీ అమ్మాయి తన భర్తతో కాపురం చేయడానికి తిరిగి వెళ్ళిపోయింది. ఇలాంటి తండ్రులు కావాలి. ఓర్పుతో నేర్పుతో నీ కుటుంబ వ్యవస్థను కట్టుకోగలిగితే నీ కుటుంబాలు నిలబడతాయి. కోపం గాని, పొగరు గాని, ఆవేశం గాని ఎప్పటికీ కూడా ఒక కుటుంబాన్ని కట్టడం సాధ్యము కాదు.